సో క్యాబేజ్ ఫ్రైడ్ రైస్ చేయడానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. అయితే మనల్ని అడిగింది క్యాబేజ్ ఫ్రైడ్ రైస్, బట్ ఓన్లీ ఫ్రైడ్ రైస్ వేసుకుంటే ఏం బాగుంటుందని నేను కొంచెం క్యారెట్ కట్ చేసుకున్నాను. ఇది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. లేదు అంటే క్యారెట్, బీన్స్ అన్ని మంచూరియా స్టైల్లో కూడా వేసుకోవచ్చు. రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా టేస్టీగా ఉండే క్యాబేజ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం. క్యాబేజ్ని 2 రకాలుగా కట్ చేసుకున్నాను. ఒకటేమో ఇలా పొడిగా జూలియన్స్ కట్ చేసుకున్నాను, ఇంకొకటేమో ఇలా పీసెస్ లాగా కట్ చేసుకుని చాపింగ్ చేసుకున్నాను అనమాట. మిగతా ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే స్ప్రింగ్ ఆనియన్స్, క్యారెట్, మైదా, కార్న్ఫ్లవర్, ఉల్లి పరకలు వైట్గా ఉండే ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిర్చి, వైట్ పెప్పర్ పౌడర్, సోయా సాస్, వెనిగర్, అరోమాటిక్ పౌడర్, గ్రీన్ పీస్, పచ్చిమిర్చి, ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్, అలాగే క్యాబేజ్. సో ఇప్పుడు పొయ్యి మీద నూనె పెట్టాను, అది వేడిగా ఉంది. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే క్యాబేజ్ని కట్ చేసుకున్నానండి సన్నగా. ఇందులో క్యాబేజ్కి సరిపడా ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకొని ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లవర్, ఒక 2 స్పూన్ల మైదా, బౌల్లోకి షిఫ్ట్ చేసేస్తా, కలపడానికి రావట్లేదు. ఒకసారి పిండి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. జస్ట్ ఇలా కొంచెం చల్లుకుందాం. మనకి చిన్న చిన్న ఇలా ముద్దల్లాగా చేసుకోవడానికి వచ్చేలాగా కలుపుకోవాలి. ఇంకొంచెం పిండి వేసుకోవచ్చు. అలాగే ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేద్దాం. చిన్న చిన్న వడల్లాగా వేసుకుందాం, ఇలా ఫ్లాట్గా చేసి నూనెలో వేసుకోవడం. కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసుకోవడమే. ఇలా చక్కగా క్యాబేజ్ ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవడమే. మంచి క్రిస్పీగా అయ్యాయి. ఇలా క్యాబేజ్ వడల్లా కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. కావాలి అంటే ఇందులో కొంచెం మీరు ఇంకా స్పైసెస్ కోసం ఏమైనా యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. ఓన్లీ వడల్లాగా చేసుకోవాలి అంటే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి, గరం మసాలా వేసుకోండి, అలా కూడా బాగుంటుంది. ఫ్రై అయిపోయాయి కదా, పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్ తయారు చేసుకుందాం. ఫ్రైడ్ రైస్ చేయడానికి ప్యాన్ చాలా వేడిగా ఉండాలి. అండ్ మనం బటర్తో చేస్తున్నాం. క్యాబేజ్కి బటర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో బటర్ వేద్దాం. ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత బటర్ యాడ్ చేద్దాం. అయితే ఎప్పుడైనా బటర్తో కుక్ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటే కనుక బటర్ మాడిపోకుండా ఉంటుందన్నమాట, బేస్ లాగా. లేదంటే బటర్ తొందరగా మాడిపోతుంది, బటర్ అయినా నెయ్యి అయినా. ఇందులో వెన్న వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాం. సో పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ వేస్తున్నాను.
ఇందులో మీకు కావాలి అంటే బీన్స్ యాడ్ చేసుకోవచ్చు, మష్రూమ్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ క్యాబేజ్ యాడ్ చేయకుండా కొంచెం క్యారెట్ కలర్ఫుల్గా ఉంటుంది అని చెప్పి వేసాను. క్యాప్సికమ్ వేసుకోవచ్చు, రెడ్, ఎల్లో, గ్రీన్ కలర్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఎక్కువగా క్యాబేజ్ వేస్తున్నాం ఎందుకంటే ఈరోజు మనం చేస్తుంది క్యాబేజ్ ఫ్రైడ్ రైస్ కాబట్టి. ఇందులో నేను సాల్ట్ వేయట్లేదు, ఎందుకు అంటే మనం సోయా సాస్ వేస్తున్నాం, అలాగే అరోమాటిక్ పౌడర్ కూడా వేస్తున్నాం. సోయా సాస్లో ఉప్పు ఉంటుంది, అరోమాటిక్ పౌడర్లో కూడా ఉప్పు ఉంటుంది. సో అందుకని నేను ఉప్పు వేయట్లేదు. కావాలి అంటే టేస్ట్ చూసిన తర్వాత పడితే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు. అలాగే గ్రీన్ పీస్ యాడ్ చేస్తున్నాం. కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ముక్కల్ని ఇప్పుడు వేద్దాం. ఇది పచ్చి క్యాబేజ్, డైరెక్ట్ వేసేసి ఫ్రై చేసుకోవాలి. మామూలుగా ఫ్రైడ్ రైస్లో క్యాబేజ్ వేస్తారు, బాగుంటుంది. లైట్గా కచ్చా పచ్చాగా ఫ్రై అయితే సరిపోతుంది, ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. క్యాబేజీ మనం సలాడ్లా కూడా తినేయచ్చు. క్యాబేజ్ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగానే మనం ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్. ఫ్రైడ్ రైస్కి ఎప్పుడు బాస్మతి రైసే బాగుంటుంది. రైస్ వేసిన తర్వాత లైట్ సోయా సాస్, వెనిగర్, అరోమాటిక్ పౌడర్, తెల్ల మిరియాల పొడి, అలాగే ఉల్లికాడలు వేసి మిక్స్ చేసుకోవాలి బాగా. ఇప్పుడు చల్ల రైస్ వేసాం కదా మనం, మళ్ళీ అన్నం వేడైపోవాలి. వేడయ్యే లోపల మనం చేసుకున్నాం కదా క్యాబేజీని ఫ్రై చేసుకున్నాం, వాటిని కట్ చేద్దాం. కట్ చేసుకున్న క్యాబేజ్ పీసెస్ని ఇలా వేద్దాం. మధ్య మధ్యలో క్రిస్పీగా తగులుతూ చాలా బాగుంటాయి. ఇందులో ఇంకొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలన్నా కూడా ఓకే. ఎప్పుడైనా సరే ఫ్రైడ్ రైస్ మళ్ళీ మనం ప్యాన్లో వేసి వెజిటబుల్స్తో ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ రీహీట్ అయిపోవాలి, కంప్లీట్గా వేడవ్వాలన్నమాట. మరి ఈలోపు ఓన్లీ ఫైనల్ ప్లేట్ ఒకటి పెట్టుకొని మిగతా అన్నీ తీసేద్దాం. ఇలా రైస్ మళ్ళీ వేడైపోవాలి. బౌల్లోకి తీసుకుందాం. డిష్ అవుట్ చేసే ముందు కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర వేద్దాం. మిక్స్ చేసి తీసేసుకోవడమే. ఆహా, వేడిగా తింటే భలే ఉంటుంది. సింపుల్ వెజిటేబుల్తో ఇలా చాలా టేస్టీ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. పుట్టి క్యాబేజ్తో మనం ఏమైనా కర్రీ వండి ప్లెయిన్ రైస్ ఇస్తే పిల్లలు తింటారా? అస్సలు, పెద్దవాళ్ళు కూడా తినరు. అదే ఇలా కొంచెం ఫ్రైడ్ రైస్ లాగా కలర్ఫుల్గా చేసి ఇచ్చామనుకోండి, ఫస్ట్ మనమే లాగిచ్చేస్తాం. క్యాబేజ్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం. ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్లో ఉప్పు, కార్న్ఫ్లవర్, మైదా పిండి వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు చల్లుకొని పచ్చిమిర్చి ముక్కలు కూడా కలిపి వేడిగా ఉన్న నూనెలో వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టి కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ వేడి చేసుకొని కొద్దిగా నూనె, బటర్ వేసి పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, గ్రీన్ పీస్, క్యాబేజ్ ముక్కలు వేసి మనం ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసి లైట్ సోయా సాస్, వెనిగర్, అరోమాటిక్ పౌడర్, తెల్ల మిరియాల పొడి, ఉల్లికాడలు వేసి ఒకసారి టాస్ చేసుకున్న తర్వాత క్యాబేజ్ పీసెస్ ని వేసి అన్నం మళ్ళీ వేడయ్యేంత వరకు ఉంచుకొని బౌల్లోకి తీసుకొని స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన క్యాబేజ్ ఫ్రైడ్ రైస్ రెడీ.